హాయ్ హలో నమస్తే, నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. ప్రస్తుతం మనం మల్లూరులోని హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఈ టెంపుల్ యొక్క విశేషాలు తెలుసుకుందాం. తెలంగాణలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో దర్శనీయ స్థలాలు, వాటన్నిటికీ చారిత్రక విశిష్టత, వేల సంవత్సరాల చరిత్ర అయినా ఆదరణకు ప్రాచుర్యానికి నోచుకోని విధానం. అలాంటి వాటిల్లో ఒకటి మల్లూరు హేమాచల నరసింహస్వామి క్షేత్రం ఫ్రెండ్స్. నవనరసింహ క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రంగా, దైవం మానవ రూపంలో కొలువు తీరే క్షేత్రంగా, సంతాన భాగ్యాన్ని కలిగించే క్షేత్రంగా, ఇలా ఎన్నో ప్రాముఖ్యతలు గల క్షేత్రం ఇది. ఈ క్షేత్రం తెలంగాణలోని వరంగల్ నుండి ఏటూరు నాగారం నుండి భద్రాచలం వెళ్లే దారిలో మండపేట మండలం మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో అడవిలో కొలువై ఉన్నాడు హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి. ఈ టెంపుల్ చేరుకోవడానికి మనము పచ్చని అడవులు, చెట్లను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ గుట్టను మల్లూరు గుట్ట అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. కొండపైకి ఎక్కేటప్పుడు ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ కి మనకు శిఖాంజనేయ స్వామి టెంపుల్ కి దారి అని బోర్డు కనిపిస్తుంది. ఈ శిఖాంజనేయుడే మల్లూరు క్షేత్ర పాలకుడు. ఇది దాటి ముందుకు ప్రయాణం చేస్తే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ కి ముందు మనకు చెట్టు కింద గుట్ట దైవతమ్మ తల్లి మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మ దగ్గరే భక్తులు కోళ్లను, గొర్రెలను, మేకలను బలులు ఇచ్చేవారంట. ఇది ఇప్పుడు మెయిన్ టెంపుల్ కి దారి. ఈ హేమాచల నరసింహస్వామి క్షేత్రానికి 4776 సంవత్సరాల చరిత్ర ఉందంట ఫ్రెండ్స్. ఈ క్షేత్రం అంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. మనము కొన్ని మెట్లు ఎక్కగానే రైట్ సైడ్ కి కోనేరు వస్తుంది. ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దాదాపు 60 అడుగుల ఎత్తు ఉండటం విశేషం ఫ్రెండ్స్. ఇక్కడే ఉగ్ర ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ప్రస్తుతం టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు.
బంగారు పూత పూసినట్టుగా ఈ కొండ కనిపించడంతో ఈ ప్రదేశాన్ని హేమాచలం నరసింహ క్షేత్రంగా పేరు వచ్చిందని చెబుతారు. స్వామివారు తల వరకు మనిషి రూపంలో, తల భాగం సింహ రూపంలో మనకు దర్శనమిస్తారు. మూల విరాట్టు యోగానంద నరసింహస్వామి విగ్రహం ఎత్తు సుమారు 9 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్షేత్రంలో నరసింహస్వామియే స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ముట్టుకుంటే మెత్తగా ఉండి మనిషి చర్మం లాగా అనిపిస్తుందంట. ఎలా అంటే ఒక మనిషిని తాకిన ఫీలింగ్ కలుగుతుందంట. ఇంకో విశేషం ఏంటంటే స్వామివారికి వెంట్రుకలు కూడా ఉంటాయి. ఇలాంటి అద్భుత ఆలయం ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఉండదేమో ఫ్రెండ్స్. సింహంతల ఈ పైనంతా సింహంతలతో ఉంటారు. మొండెం నుంచి స్వామివారి శరీరం అంతా మానవ శరీరంలో మెత్తగా మృదువుగా ఉంటుంది. మహావిష్ణువు గుహం చూసుకుంటే నాభి స్థానంలో దెబ్బతగినట్టు గంజ కింద ఉంటుంది. ఈ గాయమైన కడికి అడ్డంగా చందనాన్ని పెట్టాలి, సంతానానికి వివాహాన్ని ఇస్తారు. ఇక్కడ స్వామివారి పాదాలు, స్వామికి శంకు చక్ర గదాపత్నాలతో ఆ భారద్వాజ మహర్షి కోసం వెలవడం వల్ల స్వామంతా కూడా ఎంతవరకైతే దాకా భారద్వాజ మహర్షి స్వామిని ఎంతవరకు కూడా నరుడు సింహంగా దర్శనమిస్తారు. మానవ దర్శనం ఆ మానవ లక్షణాలు ఉండటం వల్లనే కలియుగ మానవుల గ్రహదోషాలు అంటే రాహు, కేతువు, కుజుడు, శని, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, ఆశ్లేష నక్షత్రాలు ఇక సత్వదోషానికి శనివారం నల్లనుగరణంతో అభిషేకం చేస్తారు. ఇది విశేషం. స్వామి 6వ శతాబ్దం నాటిది ఈ క్షేత్రం. గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది, నెలవంక మాదిరిగా. స్వామివారి ఈ పువ్వు కనపడుతుందా? ఇదిగోండి, ఇట్లా లోపలికి వెళ్తూ చూసారా? ఇట్లా స్వామి శరీరం అంతా కూడా చాలా సున్నితంగా మెత్తగా మృదువుగా ఉంటుంది. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మూల విరాట్టు నాభి నుండి ఎల్లప్పుడూ ద్రవం కారుతూ ఉంటుంది. ఈ ప్లేస్ లో చందనాన్ని పెడతారు. ఈ ద్రవాన్ని శనివారం, ఆదివారం, సోమవారాల్లో మాత్రమే పూజలు చేసి భక్తులకు అందజేస్తారు. మిగతా రోజులు స్వామివారి నాభికి ఒక పాత్ర ఉంచి అందులో నాభి ద్రవం పడేలా చూస్తారు. ఈ ద్రవం కోసం సంతానం లేని వాళ్ళు ఈ ఆలయానికి ప్రత్యేకంగా వస్తారు. ఈ ద్రవాన్ని స్వామివారి ప్రసాదంగా తీసుకొని వెళ్తారు. ఈ ద్రవాన్ని స్త్రీలు ప్రసాదంగా తీసుకుంటారు. నియమంగా పాటించి సంతానం కలిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటారంట. ఈ చందనం ద్రవాన్ని స్వామివారి ప్రసాదంగా తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని పూర్వకాలం నుండి వస్తున్న భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల అపార నమ్మకం. స్వామివారి పాదాల దగ్గర నుండి చింతామణి జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కలిగినదని, దీనిని సేవిస్తే రోగాలు మటుమాయం అవుతాయని భక్తుల నమ్మకం. చింతామణి ధారకు చింతామణి జలధార అని అప్పట్లో రాణి రుద్రమాదేవి పేరు పెట్టిందంట. ఈ చింతామణి జలధారను అక్కధార, చెల్లెధార అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ నీటిని బాటిల్స్ లో పట్టుకొని తీసుకొని వెళ్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ నీటిని విదేశాల్లో ఉన్న తమ వారికి కూడా పంపిస్తారంట. కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్టు చరిత్రకారులు చెప్తారు. 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, కోటగుల్ల లాంటి దేవాలయాన్ని ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదంట. పైగా బంగారు నాణాలు ఆలయానికి కానుకగా ఇచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. ఇందుకు కారణం ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధచంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండటమే అని చెబుతారు ఫ్రెండ్స్.
ప్రస్తుతం ఆలయం మరమ్మతులో ఉంది. చూస్తున్నారుగా, ఈ టెంపుల్ని ఎవరు కట్టించారు, ఇక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరోసారి సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతాను ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చేరుకోవాలంటే వరంగల్ నుండి 132 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి వరంగల్ వరకు ట్రైన్స్ అండ్ బసెస్ అవైలబుల్గా ఉన్నాయి. వరంగల్ నుండి టెంపుల్ వరకు బసెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా దర్శించి తరించే ఆలయాల్లో ఇది ఒకటి. ప్రజలు, ప్రభుత్వం పట్టించుకుంటే నిజంగా ఇది ఒక భవ్య మందిరం అవుతుంది, ఈ హేమాచలం నరసింహస్వామి క్షేత్రం. సో మరొక ఎపిసోడ్లో మరొక ప్లేస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్తే, వందే మాతరం, జై హింద్, భారత్ మాతా కీ జై.